హలో సార్. హలో. యాంటిసిపేటరీ బెయిల్ కోసం చెప్పండి సార్. ఓకే, లాస్ట్ టైం బెయిల్ కోసం మాట్లాడాను, నాన్ బెయిలబుల్ కోసం మాట్లాడాను. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం మాట్లాడుతాను. యాక్చువల్గా యాంటిసిపేటరీ బెయిల్ అనే విషయంకి వచ్చినప్పుడు నాన్ బెయిలబుల్ కేసెస్లోనే యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడానికి అవుద్ది. అది ముఖ్యంగా. ఇంతకీ యాంటిసిపేటరీ బెయిల్ దేనికి? యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? ఒక కేసు పెట్టేటప్పుడు ఆ కేసులో పోలీసు వారు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు బెయిల్ మూవ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు మూవ్ చేస్తారంటే పోలీసు వారు అరెస్ట్ చేయకుండా, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకుండా డైరెక్ట్గా తన నిర్దోషత్వాన్ని కోర్టులో ప్రూవ్ చేయడం కొరకే యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేస్తారు అక్యూజ్డ్. అసలు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ దేనికి అంటే, ముఖ్యంగా నాకు తెలిసిన నాలెడ్జ్ బేస్ చేసుకుంటే 3 కేటగిరీస్. ఎందుకంటే ఒక సెలబ్రిటీ విషయంలోనూ, అట్ ద సేమ్ టైం పొలిటీషియన్ విషయంలోనూ, ఒక బిజినెస్ మ్యాన్ విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఒక కళ్ళ ముందు ఎదుగుతున్నప్పుడు ఆ సెలబ్రిటీ మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన యొక్క రిప్యుటేషన్ని డ్యామేజ్ చేసినట్లయితే తన కెరియర్ అంతా ఆగిపోద్ది. సో అలాంటప్పుడు అలాంటి కేసు, ఒక తప్పుడు కేసుగా ఒక సెలబ్రిటీగా పెట్టినప్పుడు తను పోలీసు వారి ముందు అరెస్ట్ కాబడకుండా